యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా అన్నమాట ఏంటి? యెహోవా ఎవడు అన్నాడు. అదే నోటితో ఇక్కడ అంటున్నమాట ఏంటి? యెహోవా న్యాయవంతుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. ఏ నోటితో అయితే యెహోవా ఎవడు అని ప్రశ్నించాడో అదే నోటితో సమాధానం చెప్తున్నాడు. యెహోవా ఎవరంటున్నాడు? న్యాయవంతుడు. మన దేవుడు ఎవరు? న్యాయవంతుడు. చెప్తాను స్వరమెత్తి, మన దేవుడు ఎవరు? న్యాయవంతుడు. ఫరోనే చెప్తున్న మాట, మీ దేవుడైన యెహోవా మామూలు వ్యక్తి కాదు, సాధారణమైన దేవుడు కాదు. ఆయన ఎవరు? న్యాయవంతుడు. తనే ఇండైరెక్ట్గా అంటున్నాడు. తర్వాత నేను నా ప్రజలు ఎవరు? దుర్మార్గులం అంటున్నాడు. ఎవరు అంటున్నారు? దుర్మార్గులం అని తన నోటితోనే తాను ఒప్పుకున్నాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గనుక మన దేవుడు ఎవరు? మొదటిగా న్యాయవంతుడు. చెప్తాం, ఎవరు మన దేవుడు? న్యాయవంతుడు. న్యాయవంతుడు. ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఆయన న్యాయం తీర్చడానికి ఆయన లోకానికి మరలా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు పెరిగిపోయింది ఏంటి? అన్యాయం అనేది ప్రతి చోట పెరిగిపోయింది. అవునా కాదా? ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది? అన్యాయమే కనబడుతుంది. ఎక్కడ చూసినా దుర్మార్గమే కనబడుతుంది. కానీ మన దేవుడు ఎవరు? న్యాయవంతుడు. ఒక కాలం వస్తుంది, ఒక రోజు వస్తుంది, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన ప్రజలకు ఆయనే న్యాయము తీరుస్తాడు. ఏం తీరుస్తాడు? న్యాయం తీరుస్తాడు. కనుక మన దేవుడు న్యాయము తీర్చుటకు సమర్థత కలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు. ఫరో అదే అంటున్నాడు, మీ దేవుడు న్యాయవంతుడు. మనం కూడా కొన్నిసార్లు మన జీవిత యాత్రలో మనం కూడా అన్యాయానికి గురైన వారిగా ఉండొచ్చు, అన్యాయం పొందిన వారిగా ఉండొచ్చు, నిందలు పొందిన వారిగా ఉండొచ్చు. కానీ ఒకానొక రోజు వచ్చినప్పుడు మనకి న్యాయం తీర్చేది ఎవరు? దేవుడు.